నమస్తే. ప్రస్తుతం మనము మాదాపూర్ వైష్ణవి వాళ్ళ ఊర్లో యూట్యూబర్ వైష్ణవి ఉంది కదా! వైష్ణవి ఊర్లో ఉన్నాము. అయితే వాళ్ళ ఊరు నుంచి అంటే వాళ్ళ ఇంటి నుంచి ఆమె అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. దాదాపు వాళ్ళ ఇంటి నుంచి ఆమె అంత్యక్రియలు జరిగిన ప్లేస్ దాదాపు ఒక 1 కిలోమీటర్లు దాదాపుగా 1 కిలోమీటర్లు ఉంటుంది. అదే ఈ దారి. చూడండి అదే ఈ దారి. మొత్తం ఈత చెట్లు, కొబ్బరి చెట్లు చాలా మటుకు ఉన్నాయి ఈ ప్లేస్‌లో. ఇదే దారి. మనం అటునుంచి వచ్చినాం. అక్కడుంటది వాళ్ళ ఇల్లు. అటునుంచి ఇక్కడొచ్చినాము. ఇట్లే పోతే మనము స్ట్రెయిట్‌గా ఇట్లే పోతే అక్కడనే అంత్యక్రియలున్నాయి. ఇవంతా పొలాలున్నాయి. అటు సైడ్ గూడా పొలాలు. అక్కడ కుంట కనిపిస్తా ఉంది. దాదాపు ఎక్కువ తాటి చెట్లు, ఈత చెట్లు ఉంది. అయితే ఆమెకు జరిగిన అంత్యక్రియల దారైతే ఇది. దాదాపు ఒక 1 కిలోమీటర్ ఉంటది. చాలామంది జనాలొచ్చారు. చాలామంది. అసలు యువత ఎందుకంటే ఈ మాదాపూర్ గ్రామానికి సంబంధించి వీళ్ళంతా పేడ, బుడగజంగానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. దాదాపు వీళ్ళ కుటుంబం ఈ వైష్ణవి వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళ నాన్న వాళ్ళ అన్నదమ్ములు, పెద్దమ్మలు, చిన్నమ్మలు వాళ్ళ వాళ్ళ అన్నలు వీళ్ళంతా యూట్యూబ్‌లోనే వీడియోలు చేయడం, షార్ట్స్ చేయడం ఇట్లా చేస్తారు. అట్లా వాళ్ళ పరిచయస్తులు కూడా చాలామందొచ్చారు. దాదాపు ఒక 1000 మంది దాకా వచ్చిండ్రేమో మరి. చాలామందొచ్చిర్రు. ఇగో ఇదే ఆ ప్లేస్. మనము అంత్యక్రియలు సమాధి చేసిన ప్లేస్‌కి మనం వెళ్తున్నాం ఇప్పుడు. చాలామందొచ్చారు. దాదాపు ఒక 1000 మంది వచ్చింటారని అంచనా. ఇగో ఇదే అది. సమాధి చేశారు ఇక్కడ. ఇక్కడ అంత్యక్రియలు చేశారు. అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఆ సమాధులు. ఇవన్నీ వీళ్ళకి సంబంధించినయి. అయితే ఇప్పుడు ఈ వైష్ణవి వాళ్ళకు పొలం ఏం లేదు. కానీ వీళ్ళంతా వాళ్ళ వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడ ప్లేస్ కొనుక్కున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ సమాధులు పెట్టడానికి. అందులో భాగంగా ఇక్కడ వీళ్ళకి సంబంధించిన చాలామందిని ఇక్కడ సమాధి చేసిండ్రు. ఇక్కడనే సమాధి చేసిండ్రు. అసలు చిన్న ఏజ్ వైష్ణవిది. అసలు ఏంది ఒక 20 ఏండ్లు ఉన్నాయి అంతే. 19, 20 ఏండ్లే ఉన్నాయి. ఇంకా కొందరు ఏం చెప్తారంటే 18 ఏండ్లే అంటున్నారు. ఇక్కడ పూలదండలు, 2 రాళ్ళు నమ్మి మోసపోయింది ఓ రకంగా. వైష్ణవి నమ్మి మోసపోయింది. ఇవి హరిబాబు అనేటోడు చాలా నమ్మిచ్చాడు. మామూలుగా చాలా నమ్మిచ్చాడు. ఆమె లేకపోతే నేను చచ్చిపోతా అని మందు తాగడం, హాస్పిటల్‌లో పడడం ఇట్లా నటించి చివరికి ఏం చేసిండంటే ఆ నటనలో ఈమెను చంపేసాడు. అంతే కదా! ఆ నటనలో ఈమెనే చంపేసాడు. ఎంతో భవిష్యత్తున్నది. వాళ్ళు స్థానికులతోటి నేను మాట్లాడిచ్చిన ఆ వీడియో ఉంటది మీరు చూడండి 'మన తొలి వెలుగుల'. అసలు చాలా ధైర్యవంతురాలంట. ఓ పాయింట్ షర్ట్ ఏసుకునేదంట ఎప్పుడు ఎక్కువ శాతం. మామూలుగా లేడీస్ ఏసుకునే డ్రెస్ ఏసుకోకుండా పాయింట్ షర్ట్ ఏసుకునేదంట. వైష్ణవి బండి నడిపేదంట. ఒక మొగోనిలాగానే ఉండేదంట. యూట్యూబ్‌లో వీడియోలు చేయడం. చాలా యాక్టివ్ అని చెప్తా ఉన్నారు స్థానికులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ పాలెళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు మోసపోదంటివే కానీ మనోడు అంత మోసం చేసిండు హరిబాబు అనేటోడు. ఇదంతా ప్లాన్ ప్రకారం, కుట్ర ప్రకారం జరిగినట్లు కనిపిస్తా ఉంది. అసలు ఈ హరిబాబు అనేటోడు వీళ్ళకేమైనా పరిచయం అంటే ఏం లేదు. వీళ్ళు వైష్ణవులు బేడ బుడగజంగం వాళ్ళే కదా! ఈ హరిబాబు అనేటోళ్ళు కూడా బుడగజంగం వాళ్ళే. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తదేమో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లల్లా స్పెషల్‌గా ఒక ఛానెల్ ఉందంట. వైషు అమ్మనంట ఆ ఛానెల్ పేరు. ఆ ఛానెల్‌లో చూసి కొరుట్లోనే ఉంటారు వీళ్ళు. లోకల్ కొరుట్ల పట్టణంలోనే ఉంటారు ఈ హరిబాబోళ్ళు. ఈ వీడియోలు చూసి ఏదో రకంగా వీళ్ళ బంధువులను కాంటాక్ట్ కావడం, ఇట్లా మీ అమ్మాయిని నేను చేసుకుంటా అని వాళ్ళ దగ్గర ప్రపోజల్ పెట్టడం, లాస్ట్‌కి ఈమె నెంబర్ కనుక్కోవడం, మెసేజ్ చేయడం, ఇట్లా నేను పలానా పరిచయం చేసుకోవడం, మెసేజ్ చేయడం నువ్వంటే ఇష్టము రకరకాలుగా అట్లా. అంటే మొత్తం అయితే ప్రేమలో దించడానికి పోయిండు. అయితే ఈమెకి ఇష్టం లేదంట. అట్లాంటి దాన్ని కాదు నేను, అట్లా నాకు ఇష్టం లేదని వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ వదిలేయ్ అమ్మ బ్లాక్ చేయి నెంబర్ అది అని చెప్పిందంట. వీళ్ళ చిన్నన్నకి మాత్రం చెప్పలేదు. సంతోష్ అనే వ్యక్తి ఉన్నాడా, ఆ పిల్లానికి చెప్పలేదంట. చెప్తే మళ్ళీ ఎక్కడ పోయి కొడతాడో అని భయంతోటి చెప్పలేదంట. ఇక అట్లా వీళ్ళ బాబాయ్ అంట. ఈ వైష్ణవి వాళ్ళ బాబాయ్ దగ్గరికి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటది. కొంచెం దూరం ఉంటది. వాళ్ళ దగ్గరికొచ్చి వీళ్ళ అమ్మ, హరిబాబు వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నోళ్ళు వీళ్ళంతా వచ్చి మేము పిల్లని చేసుకుంటాం అని వాళ్ళతోటి మాట్లాడితే ఏదో రకంగా అట్లా చేసిండ్రు. చేసి ఇక మాట్లాడుకున్నారు, ఒప్పించుకున్నారు. ఇక ఇష్టం లేకపోయినా ఇంక ఏదో తల్లిదండ్రులు చెప్పిండ్రని ఇక వాళ్ళ అన్నోళ్ళు ఇక బాగానే ఉంటది కదమ్మా మనోడే కదా! వేరే కమ్యూనిటీ ఏం కాదు కదా! మన కమ్యూనిటీ అని ఒప్పించడం. ఇష్టం లేదు గానీ ఒప్పిస్తే ఇంక సర్లే అని చేసుకున్నది. అయితే ఇదంతా మాట్లాడుకున్నాక ఇంటికాడ వాళ్ళ అమ్మకి ఏమైందేమో! ఇంటికి పోయినాక బట్టలకు వాళ్ళు పైసలు ఇచ్చుకున్నారు. ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే ఈ కార్యక్రమం అంతా ఇంటికి పోయినాక ఏం మనసు మార్చుకున్నదో వద్దని మళ్ళీ క్యాన్సల్ చేసుకున్నారు. వాళ్ళ అమ్మ క్యాన్సల్ చేసుకున్నా కూడా ఎవరమ్మ? హరిబాబు వాళ్ళ అమ్మ. ఈ హరిబాబు మాత్రం వదలలే.
ఇక క్యాన్సల్ చేసుకున్నాక 2, 3 రోజులకు ఈమె కోసం క్రిమి సంహారక మందు తాగిందంట. పురుగుల మందు తాగింది. ఈమె లేకపోతే నేను ఉండలేను, సస్తా అది ఇది అని. ఇక ఈమె కూడా కరిగిపోయింది. నమ్మిందింక. అరే! నా కోసం చనిపోనీకి కూడా రెడీ అయిండు కదా! నా కోసం చావుకు కూడా సిద్ధపడిండు కదా! అని నమ్మి ఇక అంతా ఇంటికి రప్పించుకొని, ఇక నువ్వు లేకపోతే ఉండలేను అది ఇది అని అంటే కోలుకున్నాక హాస్పిటల్‌లో ఒక 4, 5 రోజులు ఉండి కోలుకున్నాక మళ్ళా కాంటాక్ట్ అయ్యి ఇక ఈమె కూడా కరిగిపోయి ఇంతకంటే మంచోడు ఏం దొరుకుతాడు అని ఆమె కూడా అంతా వాళ్ళ అమ్మ నాయనకి చెప్పుకొని ఎవరు వైష్ణవి వాళ్ళ అమ్మ నాయనకు వాళ్ళ అన్నోళ్ళకి చెప్పుకొని ఇక వీళ్ళకి తెలవకుండానే పోయి పెళ్లి చేసుకున్నారు. వైష్ణవి వాళ్ళ అమ్మ నాయనకు వాళ్ళ అన్నోళ్ళకి తెలవకుండా ఈమెనే మందు తాగిన తర్వాత ఇదంతా మందు తాగిన తర్వాత ఈమెనే హరిబాబు వెంబడి పోయి అయ్యన్న గుడి దగ్గర పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్నాక అత్తగారింటికి వాళ్ళు రానియలేదు, ఎందుకంటే ఇష్టం లేదు కదా వాళ్ళకు. రానియలేదు. ఈయన్నే ఇక వాళ్ళు రూమ్ ఇచ్చిండ్రు, ఇక బంగారు పెట్టిర్రు, బైక్ పెట్టిండ్రు, అది 2 గుంటల స్థలం కొన్నారు ఇల్లు కట్టుకోనికి. ఇవన్నీ చేసినా కూడా వాళ్ళ అమ్మకు వాళ్ళ అన్నోళ్ళకు భయపడి లొంగిపోయిన హరిబాబు హతమార్చిండు. ఇష్టం లేదు, నువ్వు ఎప్పటికైనా వదిలేసిరా, లేకపోతే నిన్ను చంపుతాం ఆమెను చంపుతాం అని బెదిరించిరంట. ఈమె రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన మాట. ఇక అది మెంటల్గా ఫిక్స్ అయిపోయిండు. వాళ్ళ అమ్మ టార్చర్ చేయడం, ఊరికే ఫోన్లు చేసి కట్నం తీసుకురా లేకపోతే వదిలేసిరా, ఇట్లా రకరకాలుగా టార్చర్ చేయడంతో అందుకేనేమో ఫస్ట్ ప్రెగ్నెంట్ అయితే తీపిచ్చేసినంట. రెండోసారి కూడా ఇష్టం లేదంట. ఎక్కడ మళ్ళా బిడ్డ బయటకు వస్తే మళ్ళీ ఏంది పరిస్థితి అని ఇవన్నీ కట్నము, ఈ సంతానం ఇష్టం లేదు, ఇవన్నీ కలగలిపి ఒక రాక్షసులాగా తయారై ఇంట్లోనే చంపేసిండు. ఈరోజు సమాధి చేయబడ్డది. ఆ రోజు నటించిండు మందు తాగి. ఇవాళ అదే నటనకు వైష్ణవి బలైపోయింది. అమాయకంగా మోసపోదంట కానీ బలైపోయింది. ఏం చేస్తాం? ఈ 6 అడుగుల ఈ గోతిలో ఇప్పుడు సమాధి చేయబడ్డది. ఎంత దారుణం, ఎంత ఘోరం, ఎంత నటన. అందుకే జాగ్రత్త ఉండండి. నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళ మాయలో పడకండి. చాలా జాగ్రత్త ఉండండి. ఎందుకంటే నటించేటోడు ఎక్కువ మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడుతుంటాడు, అమాయకంగా ఉంటాడు, అడుక్కున్నట్టుంటాడు, చచ్చిపోతాని వాడు బెదిరిస్తుంటాడు. అమాయకులు అంటే మోసం చేసేటోడు అట్లుంటారు. చాలా జాగ్రత్త ఉండాలి. వాళ్ళ నిండు ప్రాణం బలైపోయింది. 2 అన్నోళ్ళు ఉన్నా ఏం చేయలేకపోయారు. ఇంకా విచిత్రం తమాషా ఇంకేం పదాలు వాడాలో నాకు తెలుస్తలేదు కానీ వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు పక్క రూమ్లోనే, వీడు పక్క రూమ్లో చంపేసిపోయినా అంటే వీడు చరిత్రలో నిలిచిపోతాడు. ఇక ఈ హరిబాబు అంటాడు చరిత్రలో నిలిచిపోతాడు. ఇది మనం ప్రజెంట్ ఉన్న ఈ ప్లేసు. సమాధి చేయబడింది ఇక్కడ వైష్ణవి. పూలదండలు వాళ్ళ నాన్నని నడిచిండు ముందు, మొత్తం ఆయనకు సంబంధించిన ఆ పాడే దగ్గర తీసుకొచ్చిన పూలు, ఆ రంగు, తర్వాత పేలాలకు సంబంధించిన అవన్నీ అక్కడ ఆమెను తీసుకొచ్చిన ఉంటుంది కదా పాడే, దానికి సంబంధించిన బట్టలు అవన్నీ అక్కడ పడి ఉన్నాయి. మొత్తం మీద అయితే చాలా దారుణం చేసిండు. నమ్మించి గొంతు కోసిండు. మనకు అప్పుడప్పుడు ఒక మాట వినిపిస్తుంది, తడిగుడ్డతోటి గొంతు కోయడం అంటారు చూడు, కరెక్ట్ సెట్ అవుతుంది. ఈ హరిబాబు అంటాడు తడిగుడ్డతోటి వైష్ణవి గొంతు చంపేసిండు. ఇంకెక్కడనో కాదు, ఎక్కడనో చంపిండంటే అరే ఇంటికాడ ఉంటే కాపాడుకుంటుంటాం కదా, ఊర్లో ఉంటే కాపాడుకుంటు అని అననికి లేదు. ఇంట్లోనే అత్తగారింట్లో ఉంటూ చంపేసిండంటే ఇంక మామూలు విషయం కాదు. ఏదేమైనా చాలా బాధపడుతున్నారు. అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్త ఉండండి. నమ్మకండి ఎవరిని అంత ఈజీగా. చాలా డేంజర్ ఉన్నారు భూమి మీద, మనుషులు చాలా డేంజర్ ఉన్నారు, నటిస్తున్నారు. ఇట్లనే మిమ్మల్ని కూడా సమాధి చేసే స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు ఇంకా ఉన్నారు, పుట్టుకొస్తారు, ఉన్నారు ఆల్రెడీ. చాలా జాగ్రత్త ఉండండి. ఇది మనం వైష్ణవి సమాధి దగ్గర ఉండి చెప్తున్న ఒక 4 మాటలు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.